హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, మరి మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారా లేదా? గట్లనే పక్కనున్న గంట సింబల్ని నొక్కుతున్నారా లేదా? మరి మన వీడియో కనుక మీకు నచ్చితే వెంటనే మన వీడియోని లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, అలాగే కామెంట్లో వీడియో ఎలా ఉందో చెప్పండి. హైప్ చేయండి దోస్తులు మా వీడియోస్ని. మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఇల్లరికపు ఆడబిడ్డ పార్ట్ 16తో మీ ముందుకు వచ్చేసాము. మరి లేట్ చేయకుండా మన వీడియోలో ఏముండబోతుందో వెళ్ళి చూసేద్దామా? ఆహా, బిడ్డింట్లుంటే ఏం సుఖం. ఓ రాంది లేదు, రపాటకం లేదు. అన్ని అల్లుడే చేస్తాడు, అన్నీ చూసుకుంటాడు. సామాన్లుడు తెచ్చుడు కాడ నుంచి నన్ను దవాఖానకు పట్టుకపోయేదాకా అల్లుడే. కొడుకులుంటే కొడుకులను బాతిమలాడాలి, కోడళ్ళు మూతిట్లా పెడతారు, ఓ కథలు ఉంటాయి. అదే అల్లుడైతే బిడ్డను ఎట్లా ఆడిస్తే బిడ్డ అన్న అట్లా ఆడిస్తుంది అల్లుడిని. సుఖమే సుఖం. గొడసబ్బ అంట. నాకు రూమ్ ఇస్తా అన్నారు, ఎప్పుడు ఇస్తారో ఏమో. ఈ సోఫాల వండత్తలేదు, ఏం లేదు. మెత్త మంచిగానే ఉన్నది అని ఆయనతో బుడుక్కనిటి పడితే ఏందా అని. ఏమత్తో తెల్లారింది లేవిగా, ఎంతసేపు అంటావు? అగో టైము మధ్యాహ్నం 2 కాబట్టే లే. అల్లుడికి ఏడ పని లేదు. ఏంది అల్లుడు ఏమో టైం కాని టైంలా ఏం పంటానవని లేపినా. బోర్ కొడుతుంది నాకు. ఇంట్లో పని పాట లేకుండా తిరిగితే గిట్టనే ఉంటది. నువ్వు కూడా మీ బావ లెక్క ఏదన్నా పని చేసుకుంటేంది? ఓ నాకు పొలం పనులు రావు, నేను వేరే బిజినెస్ పెట్టుకుంటా. ఎన్నడు పెడతావు? నేను పోయినాక పెడతావా? పో మరి, తొందర పెట్టుకుంటా. ఏందో ఎప్పుడు వచ్చినా నొర్రితా ఉంటాడు. ఎందుకు వరిస్తాను? అగో టైం చూడు 2 అవుతుంది. ఇప్పుడు వంటారా ఎవరన్నా? 2 అయితేంది, 3 అయితేంది. నేను రాత్రి నుంచి వంటనే ఉన్నానా? రొద్దున లేచినా, టిఫిన్ తిన్నా, స్నానం చేసినా, మళ్ళీ మధ్యాహ్నం తిన్నా, ఇక మళ్ళీ వంట అన్నా. ఏందో ఇవాళ పొద్దుగాల నుంచి లేవాలి, స్నానం చేయలే, ముఖం కట్టుకోలే అన్నట్టు చేస్తాను. అన్నైనాయి, తిన్నా పన్నా. నీ లెక్క 12 గంటలకు స్నానం చేస్తా అనుకున్నావా? మబ్బుల్నే చేస్తా. ఓహో, తినుడు పండుడు గంతేనా ఇక మనం? నేనే తినబడితే నేనే వండబడితే నీకేం నొత్తాందో మధ్యలో. ఎప్పుడు చూడు రే నిద్ర ఇట్లా వాడుతుంది, లేపుతాడు వచ్చి. ఎన్నడు బిజినెస్ పెడతాడో ఏం చేస్తాడో. నువ్వు ఎప్పుడు ఐడియాలు ఇస్తావని నేను లేపుతి. ఒక్క 5 నిమిషాలు వంటనీయడు. అబ్బా, ఏదో ముసల్దాన్ని 4 మెతుకులు తిని గిడాల కృష్ణారామ అనుకుంటా వంట అని వచ్చిన. నన్ను ఇట్లా టార్చర్ పెట్టబడుతుంది. కృష్ణారామ అనుకుంటా వన్నావా ఇప్పుడు నువ్వు? ఏం పాటలు పాడుకుంటా వన్నావో అన్నీ విన్నా నేను. ఏం పాటలు పాడుతాయి? రామ 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 కృష్ణ 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 అని ఎప్పుడు పాడుతూనే ఉంటా. రామకృష్ణ అని వాడినవా? నాకేమో మరి లల్లల్లల్లా అని వినబడ్డది. అవ్వా 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 అవ్వా, నా మీద ఎంత నిందలు మోపుతా అంటే అల్లుడు ఇన్నారులా. ఓ అమృత, ఇప్పుడు మా అక్కని పిలుచుడు ఎందుకు? పంచాయతీ పెట్టితవేంది? మీ అక్కనే నన్ను ఏమననీయది, నాకు మా తెలుసు. నీకు అన్ని తెలుస్తాయి బానే. ఓర్వనే ఓర్వడు అల్లుడు నన్ను అయితే. మరి అత్త పాపం ముసల్ది అని ఊకుండాలి కదా, అస్సలు ఊకోడు. నేను ఎప్పుడు ఏదో ఒకటి చేసుకుంటూనే ఉండాలి కదా నీకు. అవు మరి ఏం చేసినావు? నిన్న గింతంత ఛాయ పెట్టుకొని వచ్చినావు అందరికి, అది కూడా కక్కచ్చదట్టున్నది. మరి ఏం చేయాలి? అల్లగింతంత అల్లం కొట్టేద్దామంటే బ్రిడ్జ్ నాకు తీయచ్చుడే లేక. ఫ్రిడ్జ్ తీయచ్చు లేదా? ఎందుకు? గిట్లా తీస్తే వెళ్తుంది. అబ్బో, నేను కా బ్రిడ్జ్ అస్సలు ముట్ట. నేను అసలే సుకుమారం. నేను గండ్లా యూట్యూబ్లో చూసిన ఫోన్లో. బ్రిడ్జ్ గిట్లా ముడతాండ్రు, షాటు కొడతాంది, ఆడెగిరిపోయి పడతాండ్రు. ఓహో, నీకు షాక్ కొడుతుంది, ఆడే పోయి ఎగిరి పడతావా అని తీస్తలేవా? మరి నువ్వు ఉంటే నీతోటి తీపిద్దు, నువ్వేమో గిడ ముచ్చట పెట్టుకుంటా కూర్చుంటివి. ఆహా, మరి నాకు షాక్ కొడితే ఏం కాదా? మీకేమైతుంది పిల్లలకు? నేనంటే ముసల్దాన్ని. అయినా నువ్వు అన్ని గిట్లనే అను నన్ను. అయినా నువ్వు అన్నీ నన్ను గిట్లనే అంటావు. ఏదో నేను నాకు కొడుకులు లేరు, ఏదో బిడ్డింట్లా ఇట్లా తల దాచుకుందామని నేనత్తి. నువ్వేమో నోటికి వచ్చినట్టు అనబడితేవో అమృత. ఓ నీ పాపం పాడుగాను, నేనేమంటి? ఇప్పుడు అక్కనెందుకు వెళ్తాను? నువ్వు నన్ను ఎట్లా చిత్రవద చేస్తానవో చూడద్దా? గిన్నె నుంచి వారిపోనని చెప్తాను కదా. చిత్రవద చేస్తానన్నా? ఇంకా నయమే. మరి గీడికి ఎందుకు వచ్చినావు? పో. మొన్న పెత్రమాస వేసుకున్నాయి పైసలు ఇస్తా అంటివి కదా,
పైసలు అడుగుదామని వచ్చిన. అబ్బా 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 ఇత్త పిల్లగా ఏడుకోతాన్నావు. నేను గిన్నె ఉండబడితే నువ్వు గిన్నె ఉండబడితే అయ్యటన్నా పోతానే ఆ పైసలు. ఏడికి పోయినా పోకున్నా నా జేబులోకి రావాలి నేను ఖర్చు పెట్టుకున్న పైసలు గంతే. మళ్ళా కదే మాట అంటాడు. అబ్బా అబ్బా అబ్బాగా అప్పులన్నా గిన్ని మాటలు అడగరు. 2 రోజులు కూడా అయితే లేదు పట్టుమని 200 సార్లు అడుగుతాండు. 2000 సార్లు కూడా అడుగుతా. తేనా పైసలు దే. ఏమైతుంది 500 అయినాయి అంతే కదా ఇస్తారు. ఏంది 500? 500లకు నీకు 2 కిలోల చికెన్ కూడా రాదు. చెప్పా 2 కిలోల చికెన్ రాదా? ఇంకా 100 రూపాయల కోడి పట్టుకొస్తేమో 5 కోళ్ళు వచ్చు. 100 రూపాయల కోడి దసరా ఆఫర్ అనేది నన్ను పెట్టిండేంది బోర్డు. 100 రూపాయల కోడి వస్తుంది. అయ్యో గా మూల మీది వెంకటేశు గట్లనే అమ్ముతాడు. నీకు గాయంత తెలియదా అల్లుడు? బయట కెనడా ఉన్న పోయి పని చేసుకుంటేనేమో తెలుస్తుంది. సరే సరే అత్త తెస్తా. నువ్వు ఇప్పుడు ఆదివారం వస్తుంది కదా, నువ్వేం తింటావో చూస్తా. నీకు స్పెషల్గా 100 రూపాయల కోడి నోటు పట్టుకొచ్చి ఫ్రై చేసి పెడతావు. అన్ని రోగం వచ్చి చచ్చిపోయినే ఉంటాయి 100 రూపాయలు అంటే. హేసి గవి తినద్దు చచ్చిపోతారా ఇంత. గదే నీ కాడికి వచ్చేసరికి అద్దు తినద్దు అని పడుతుంది. మరి మొన్న తెత్తేమో 100 రూపాయల కోడి అని ఎందుకంటాను ఇప్పుడు? అత్తమ్మ పిలిచిండ్రా? ఏంద్రా తమ్ముడు? ఏ పిలువలే. గీ అత్తమ్మ మాట్లాడితేనే బర్రె గొంతు పెట్టుకొని గట్టిగా వరుతుంది. నీకు పిలిచినట్టు అనిపించిందేమో. ఆయన గట్టనే అంటాడు అమృత. నన్ను పంటనీయాడు తిననీయాడు ఒరితా ఉంటాడు ఎప్పుడు. ఎందుకురా తమ్ముడు పిసపిస వేస్తున్నావు? అటువా కాదక్క, 100 రూపాయల కోళ్ళు ఉంటాయి చూడు చచ్చిపోయినాయి. గవి తెత్త అయిపోవంటాండి ఏంది అల్లుడు అమృత? మీ ఇంట్లో గవే తింటారే ఏంది 100 రూపాయల కోళ్ళు? ఛీ గవెందుకు తింటారా? అత్త ఏంది ఏమని చెప్పినా నేను? నువ్వే అంటే కదా అల్లుడు 100 రూపాయల కోళ్ళు చచ్చిపోయినాయి మస్తు అమ్ముతారు గవి తెచ్చుకొని తింటే అయిపోవు బాగా ఖర్చు అయింది అంటే కదా. ఏంది నేనన్నానా? ఛీ గవేంద్ర గవి తింటారా ఎవరన్నా మనుషులు? అదే నేను చెప్తాను అమృత. తింటాను లేడు నువ్వన్నా చెప్తావని పిలిచిన. ఇంకా 100 రూపాయల కోళ్ళు పాసిపోయినాయి తినద్దు అల్లుడు అని చెప్తాన్నా. నేను చెప్తే తింటాడా అల్లుడు? బర్రె తిన్నట్టు తిన్నది బేవులు తిత్తంది. నా పైసలు నాకు ఇవ్వమంటే ఎట్లా చేస్తాను చూడండి. గవన్నీ ఓని అక్క, నా పైసలు ఇమ్మని అడుగుతానా. ఏమైతుంది ఏ పాటైనాయి? అన్నీ కలిపి 6000 అయినాయి. 6000 ఎట్లయితే నీకు? ఏది లెక్క చూపించు. ఇక చికెన్లకు మటన్లకే మస్తు అయినాయి. ఇక చిన్న చిన్న చితకా సామాన్లు అయితే మొత్తం మేమే తెచ్చిమి. 6000? అరే పోన్ తీరా ఏమిస్తుంది అత్తమ్మ ఏ నుంచి ఇస్తుంది? ఏంది నేనే నుంచి పెట్టుకోవాలక్క? నేనేమన్నా జాబ్ చేస్తాననేమన్నా? ఇలా పిల్లని చేసుకున్నందుకు ఈమె ఖర్చు అంతా నేను పెట్టుకోన్నా? పెత్రమాస గందికి పిలిచిందా? మన ఖర్చుతోటి మనమే తిందామా? నేను అన్నా అల్లుడు ఏమో ఇస్తా ఉంటుంది కదరా. ఎప్పుడో ఇస్తుంది నువ్వు అంటే చెప్ప అమృత. ఏమైనా జీతు కొట్టం లెక్క గీనే ఉండి వాటి పైసలు అడిగినట్టు అడక తింటాడు. నాకు ఇప్పుడు ఇస్తావా అయ్యవా? చిన్న మాట అంతా డిస్టర్బ్ చేసిండు. నేను మంచిగా నిద్ర పోతాంటి. తొందర పైసలు ఇస్తే నేను పోతా. మళ్ళా మంచిగా నిద్రపో. నిమిషానికే నిద్ర పడుతుంది. నీకేం బాధ? మా ఇత్తది నీకు పిల్లగాడో పిల్లనో పుట్టినప్పుడు చేతిలో పెడతాపో. ఏంది పిల్లగాడో పిల్ల పుట్టినప్పుడు చేతిలో పెడతావా? అరే నువ్వు చదువుకపోనాడు ఇప్పుడు ఇత్త ఆయన్ని ఖర్చు చేస్తావు దుబారా ఖర్చు. అవునత్తమ్మా, నేను నీకు ఖర్చు పెట్టినా చూడు దుబారా ఖర్చు గట్లనే చేస్తా. ఇంకోసారి అస్సలు చెయ్య. చెయ్యకపో నువ్వు చేస్తే నాకేంది చేయకపోతే నాకేంది. నేను గిన్నే ఉండబడితే ఇక. ఓ అత్తమ్మ మా నాన్న మిల్లంతా ఎదుగుతుంది మీరు ఎటు పోయిండని. నేను ఆడుకోతా ఇక గమెకు ముసలామని ఇంతంత కూర పట్టుకొచ్చిన కదా ఇక అభిమానంతో వెళ్తాంది నన్ను. పో పో తెలుస్తుంది పో ఏ అభిమానంతో పిలుస్తాందో. అత్త రేపో ఏదైనా పని చూసుకోపో చదువుకోపో నేను బిజీగా ఉన్నా. చూసినావాని అక్క, మొన్న పెట్టిన ఖర్చు అంతా నాతోటే పెట్టిపించింది. రూపాయి కూడా తీయలేదు. ఫోన్ తీరా ఆమె గిన్నె ఉండబట్టే ఆమెను ఏమడుగుతావు ఇక. ఓ పెద్దమ్మ ఏందో నన్ను బాగా కలవరిస్తానమాట ఏం సంగతి? బాగా కలవరిస్తాను నేను. మొన్న పెత్రమాస వేసుకుంటేవి గింత కూర లేదు మన్ను లేదు ఏం లేదు. అయ్యో నీ పాపం పాడుగాను గట్లంటావేంటి పెద్దమ్మ? మంచిగా పెద్ద టిఫిన్ డబ్బెడు పంపితే కదా కూర మటన్ కూర మొత్తం. ఏం పంపినావు? మొత్తం బొక్కలే. ఒక్క ముక్క తిందామన్నా లేదన్లా అన్ని బొక్కలేరు వారేసినావు కదా నాకు.
ఎవ్వా ఇక ముసలి ఇట్లా అంటదానే నా బిడ్డని పూజనే పెట్టమంటే మెత్తడి ముక్కలు నేనే సుత్తి బొక్కలంటది. అయ్యో గట్లెందుకంటాను పెద్దమ్మ, నేను అటు ఇటు ఎత్తా ఇంత ఒక బొక్కనన్న వడజిక్కి మళ్ళీ ఏమంటావో అని మొత్తం మెత్తడి ముక్కలు ఏమన్నా నా బిడ్డనే వేసింది. నీ బిడ్డ వేసినది వేసినాక మళ్ళా తీసి దులిపి అన్ని బొక్కలు వారేసి ఉంటావు. దామె చూడనప్పుడు వేసి గట్లెందుకు ఎత్తా? ముసలోళ్ళకు పనులు ఉండయి ఎట్లా నవ్వులుతారని చూడాలి. గా మటన్ ఒకటే తెప్పించినావు. ఇక మేక మటను ఇంతంత బోటి కూర తలకాయ కూర. మరిగా బోటి పంపలేవు కదా. అయ్యో గా బోటి చక్క ఉడకనే లేదు, నీకు దంగుతుందా తింటే? నా మందం వేరే ఉడకబెట్టాలి కుక్కర్లా. మరి తలకాయ కూర ఇక దాంట్లో అన్ని బొక్కలే ఉంటాయి, నువ్వు ఎట్లా తింటావా అని తేలే. మంచనే ఉన్నావు పో. కట్లా నాకు పెద్దమ్మ మంచిగా పెద్ద డబ్బెడంత పంపితే కూర 4 రోజులు తింటావని. 4 రోజులా? ఒక్క పూటకు నాకు నా మొగునికే సరిపోలే అంటే 4 రోజులు అనబడుతుంది. దాంట్లో ఇంకా సగం 2-3 ముక్కలు చికెన్ ముక్కలే వెళ్ళినాయి. ఏ అమ్మ తోడు చికెన్ ముక్కలు ఒక్కటి కూడా వేయలే. తాగుడు కూర్చున్నారు, మొత్తం ఫ్రై అంతా మింగిండ్రు, ఒక్క ముక్క లేదు నాకే తిందామంటే. వచ్చినాయి కాబట్టి చెప్తాన్నా, నేనేమన్నా కావాలని అంటానా? ఒక్క బజ్జి వక్క లేదు, పూరి వక్క లేదు, గుడాలు లేవు, ఏం పంపలే. గింత అంతే ఏదో బిచ్చపు దానికి వేసినట్టు కూర పట్టుకొచ్చినావు అయిపోయాయి. ఈ ముసలి ఎంత చాలు ఉన్నది నిజంగా. చికెన్ ముక్కలు వచ్చినాయి అంటుంది, పూరి రాలే అంటుంది, బజ్జీలు కావన్నట. అవన్నీ తరిగి పాడైతే ఏమో దీనికి. నాకే బేవుల మీద బేవులు వచ్చుడు. మొన్న తిన్నది ఇయ్యాలట దాకా అరగానే లేదు నాకైతే. ఈ ఐటమ్ అయితే నువ్వు ఏడికి రావని మళ్ళీ వచ్చే సంవత్సరం ఈయనే వండుతా. ఈడ పెడతావు నా కొడుకింట్లా. ఎవరు నువ్వు బయటకు రావాయే తినవాయే, గీడైతే గీడు గీనే తినచ్చు. అమ్మో ఈ ముసల్దానికి నేను ఈడు ఉంటానా అని తెలియదు కావచ్చు, తెలిసి ఇంకేమంటుందో. ఏదో ఇక ఒంటరి బతుకు, కొడుకులు లేకపాయే గాన్నే ఉంటాను ఇక. మరి నాకేమో కొడుకుండే నేను రంగరంగు ఉండబడితి. ఇక కొడుకు లేని వాళ్ళ గతి నీ గతే ఉండాలి. ఇక ఏం చేస్తావు కృష్ణారామ అనుకుంటూ ఉండాలి. అబ్బా ముసల్దానా, మరి గిన్నె వచ్చి ఉండొచ్చు కదా అని అయితే అంటలేదు. ఏమో పెద్దమ్మాయిగా ఫ్యూచర్లా ఇక పంచాన పడితే ఎవరు చేస్తారో ఏమో నాకు. ఎవరు చేస్తారు? గందికి ఎక్కతక్క తినద్దు, మంచిగా నా లెక్క సన్నగా ఉండాలి. ఇట్లా మొద్దుకు మొద్దు అయితే ఇక ఫ్యూచర్లా మంచంలో పడకపోతే ఎలా పడతావు? మళ్ళీ నా మనవానికి వస్తుంది గోస. ఏడ పని లేదు నీకు, ఇంత వాకింగో బీకింగో వేసి సన్నగా పో. ఏమైతుంది? నీ మనవడే కదా నాకు దిక్కు. అల్లుడు కాకపోతే ఎవరు చూసుకుంటారు కొడుకులు లేక? కొడుకులు లేకపోతే నీ బతుకు గంతే, అల్లుడు ఎందుకు చూసుకుంటాడు? అబ్బోగి ముసలి నన్ను అస్సలు ఉండనిచ్చేటట్లేదు కదా. దీనికి నేను గిడుంటానా అని అస్సలు చెప్పద్దు. వారం 10 రోజులకోసారి వచ్చి పలకరియాలి. ఇక నేను పోతాన్నా. ఆవు మీ ముసలోడేడి కనబడకపోయే, గానే చెప్తాడు నేనేం పంపిన్నో ఏందో కథ. ఆ ముసలోడు పోయి పైకాన్లో కూర్చున్నాడు. అట్లా కూర్చున్నాడంటే 2-3 గంటలకు వెళ్తాడు. అయ్యో ఎందుకట్లా? ఎందుకట్లా అంటే ఇక వాతం వెళ్ళది కిందికి వెళ్ళి. మరిగా కాయం గోళీలు తెప్పియకపోయాను ఆయుర్వేదయి గా వేసుకుంటే ఉరుకుడే. నువ్వు కాయమేయు బాయమేయు మా నవ్వులుతాడు అన్ని 10 గాల, ఏది నవ్విలినా అది రాదు. నీకేమో మంచిగా వస్తుందా? ఇంటికపోయినట్టు బక్కగా ఉన్నావు. నేనేమన్నా తింటేనేమో నాకు వస్తుంది, నేనేం తినకపోతే. ముసలి అంచడు తింటది, ఏం తినదట. అయినా ఎండకపోయినట్టు ఎట్ట పాడైంది. దీని ముసలిదా అన్నట్లు పోయ్యా. ఇక మళ్ళీ పారికన్నా మంచిగా వంపు. మా పంపుతా. ఏం పీని వెళ్ళా పోతాన్నావు ఇక నీ ఇంటికి గింత సాయ పెట్టిపో. పెడతానే పెడతా. ఇంటికి పోమ్మంటాంది, మళ్ళీ సాయ పెట్టమంటాంది. దీన్ని నక్కలెత్తుకపోను. దీనికి సాకిరి చేయడానికి వచ్చినాను నేను. వినబడుతుందా ఓ చెవిటి బర్రె? దీని బర్రె కొనైకిన వారెత్తే బర్రె బలిసింది. ఇక చెవులేడిన పడతాయి, చెవులంతా కొవ్వు వేరకపోయిందో అన్నో. ఏం పెట్టి పాడేండ్రు టీవీలా? ఏందో కాకిరి బీకిరి అని కిల్ల నవ్వుతారు. అవేం జోకులు పాడేనే ఏమో. అల్లుడే పెట్టిండు కావచ్చు, పిత్రి అల్లుడు. మంచి ఆయన సీరియల్ పెట్టుకొని రోజు చూసుకుంటా కూర్చుంటే ఎంత మంచిగా ఉంటుంది. అమృత అమృత ఈ సీరియల్ పెడుతుందా? మంచి నిద్ర తీసినట్టున్నావు కదా వదినమ్మ. ఏడ తీసినామన్ను? నీ కొడుకు ఏడ వండనిస్తాడు నన్ను. ఓ రిచ్ చంపిండి పడదాకా.
కానీ ఏం గెలకద్దు నువ్వు. ఏమైనా గెలికినావంటే కథం. నేనేం గెలికి పాడైతా? నన్ను గెలికితే మళ్ళీ నన్ను పైసలు ఇవ్వమంటాడు నాకు తెలియదా? చాయ్ తాగే టైం అయినట్టున్నది. ఇక చాయ్ పెట్టుకోకపోయాను మరి. ఇక నేను పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. మీరు తాగరే వాళ్ళు? అందరం తాగుతాం. మీరు పెట్టుకునేటప్పుడు మాకు కూడా ఇంత పెట్టుండ్రి. ఇంత చాలున్నది. ఇది పెట్టుకోమని అన్నది ముందు. నేను ఒక్కదాన్నే అంటే అందరికి పెట్టమంటాంది. ఈ అమృతట వాయే పిల్ల. ఎందుకు వదినమ్మా? ఇప్పటిదాకా నేను పెడతా అత్తమ్మా, సాయ నేను పెడతా అని అన్నది. ఎందుకు పిల్ల నేను పెడతా అంటే ఇనుడే లేక అవి ఎవరో కక్కుకుంటారు. అవు నాకు అట్లా వినబడుతుంది. అది బిడ్డనే ఏంది కొంపదీసి. అవో నువ్వు గీనే ఉన్నావా అత్త? తిన్నారుగా కాగా అక్కుతాన్నావా అనుకున్నా. ఏదో సప్పుడు వినబడితే. నేను కాదు పిల్లగా, నా బిడ్డ గిట్ట ఆగక్కుతాందేమో చూడుపో. నీ బిడ్డ దగ్గర నుంచే అత్తే నేను. నీ బిడ్డ మంచిగానే ఉన్నది. అగో మరి వాళ్ళు మీ ముసలి గిట్ట కక్కుతాంది ఏంది? మీ ముసలిదానికి మొన్న తిన్నది అరగనట్టున్నది. నేను బాగా పంపిన మటన్ కూర. నువ్వు మొన్న పంపిన మటన్ కూర ఇవాళ దాకా అరగదు అనుకుంటున్నావు మా నాన్నమ్మకు. ఇట్లా తింటుందా అట్లా అరుగుతుంది. మా నాన్నమ్మ ఏమనుకుంటున్నావు? మరి ఎవరికేమైందిలో? అక్క అమృత అగో పిల్ల గిన్నె కక్కుతావేంది? చాయ్ పెడతా అంటివి ఏమో కక్క పడుతుంది. చూస్తా ఉంటే నాతోటే చాయ్ పెట్టిపిచ్చేటట్టున్నారు. వాళ్ళు నువ్వు చాయ్ పెట్టు నేర్చుకుంటేంది? నువ్వు ఇంట్లో చేసే పనే గదొకటి సాయ పెట్టుడు టింగు టింగుమని. గా సాయ కూడా పెట్టవా? పెట్టుకో, అప్పటి నుంచి చూస్తానా. సుత్తవుతి. ఏమైంది అమృత? ఎందుకట్లా కక్కుతున్నావు? ఏమో అమ్మా, అంత కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. అప్పటి నుంచి వాంతులు అవుతాయి. అయ్యో బిడ్డ, మరి చెప్పకపోతే ఒక గోళన్ని వేసుకుందువు. మోషన్స్ అవుతున్నాయి అక్క. మోషన్స్ ఏం లేవురా. కూసా కూసా ఇడ కూసా. మన గోల్ దేపరా మధు? వాంతులకేందేమన్నా మోషన్స్ వాంతులు అయితే గోలేసుకోవాలి. డాక్టర్ దగ్గరికి తీసుకుపోవాలి. ఎందుకు అట్టిగా డాక్టరు? 2 సార్లు కక్కుతారు, గవే పోతాయి. ఏం తిన్నదో ఏమో పిల్ల. అక్క హాస్పిటల్కి పోదాం పావే. బావకు ఫోన్ చేసినారా? తీసుకుపోతా అన్నాడు హాస్పిటల్కి. అమృత అల్లుడు ఏమైంది దానికి? ఏమో అత్త, హాస్పిటల్కి పోదాంపా. ఎట్లున్నాయి దోస్తులు మన వీడియో? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి మీ బంధుమిత్రులకు. ఎవరన్నా సాయ పెట్టుకుంటే నాకు ఇంత పోయే రాదుల్లా. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మా అమృతకి ఏమైందో మరి రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. బాయ్ బాయ్.